దేవుడిచ్చిన పండంటి జీవితాన్ని కొంతమంది దాని విలువ తెలియక క్షణికావేశానికి గురై కడ తీర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారనో, ప్రేమ విఫలమైందనో, పరీక్షలు తప్పుతాననో ఇలా రకరకాల కారణాల చేత బాలవ మరణాలకు పాల్పడుతూ తనువు చాలిస్తున్నారు. నేడు ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా జీటీవీ మేల్కొలుపు. విశాలమైన భూప్రపంచంపై జీవిస్తున్న అన్ని జీవుల్లోకెల్లా మానవ జీవితం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పుట్టినవాడు గిట్టక మానడు, కానీ ఆ మరణం తలరాత ప్రకారం జరగాలే కానీ మనంతట మనం బలవన్మరణానికి పాల్పడి నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించకూడదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎలాంటి కష్టాలు చవిచూసినా వాటిని ఎదురుడి అనుకున్నది సాధించిన వాడే అసలైన మనిషి. అంతేకాని రకరకాల కారణాల వలన పన్నంటి జీవితాన్ని కడతీర్చుకునేవాడు అసలు మనిషే కాదన్నది జగమెరిగిన సత్యం. కన్నవారికి కడుపు కోత, నా అనుకున్న వారికి ఒంటరితనాన్ని అప్పచెప్పి ఆత్మహత్యలకు పాల్పడడం మహాపాపం. ముఖ్యంగా యువత ఆత్మహత్యలపై పరిపూర్ణ అవగాహన కల్పించుకోవాలి. జీవితంలో అనుకున్నది సాధించి మీపైనే ఆశలు పెట్టుకున్న వారి కలలను నెరవేర్చాలే కానీ ఇలా బలవన్మరణాలకు పాల్పడడం సరికాదన్నది అందరి మాట. పిరికివారిలా కాకుండా ధైర్యవంతులుగా కష్టాన్ని ఎదుర్కోండి. దేవుడిచ్చిన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోండి. ఆత్మహత్యలకు చెక్ పెట్టండి. ఆత్మహత్యలు నివారణ దినోత్సవం అంటే దీని గురించి స్పెషల్గా ఎందుకంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు అందరూ అనుకుంటున్నారు అనుకుంటే, ఈ యొక్క ఆధునిక యుగంలో మారుతున్న కొలది, మానవ జీవనం మారుతున్న కొలది కూడా ఎక్కువ ఒత్తిడి గురవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇంచేత సమస్యలు అనేవి ప్రతి మనిషి కూడా ఎప్పుడు ఏ నాగరికత నుంచి ఏ నాగరికత వచ్చినా సరే ఫస్ట్ జీవించడానికి మొదలైన సమస్య, మనుగడ కోసం మొదలైన సమస్య ఎటో పోయింది. సమస్య అనేది ప్రాథమిక అవసరాలైన తిండి, గూడు, కట్టు, ఈ మూడింటి నుంచి సమస్యలు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు అప్పుడు మొదటి ప్రాథమిక సమస్యలు ఇవి తీరిన తర్వాత వచ్చిన ఈ ప్రజెంట్ యుగంలోని, డిజిటల్ యుగంలోని మన చేతిలో సెల్ ఫోన్స్, డిజిటల్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్ట్రెస్కి, ఒత్తిడికి ఎక్కువ గురి చేస్తున్నాయి. ఎంచేతంటే ప్రతి ఒక్కరికి సమస్య, ప్రతి సమస్యకు కూడా ఒక మార్గం ఉంటుంది. కానీ సమస్యల గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, కానీ దాని మార్గం గురించి ఎవరు సొల్యూషన్ గురించి దానికి ఏం చేస్తే ఎలా పోతాయని చెప్పి ఆలోచిస్తున్నారు. సో మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురయ్యి ఇది ఆత్మహత్యకి పాల్పడడం జరుగుతుంది. కానీ ఇది ఎట్టి పరిస్థితిలో కూడా సమంజసం కాదు. ఇది ఎప్పుడు ఏ సమాజంలోని ఏ ఒక్కరు కూడా దాన్ని హర్షించరు. ఎంచేతంటే ఆత్మహత్య చేసుకున్న వెంటనే అయ్యో పాపం ఒక క్షణం కన్నా సరే వెనకాల తిడతారు. ఎంచేతంటే వాళ్ళ సంబంధించిన పిల్లలు, వాళ్ళ బంధువులు అందరూ రోడ్డుపై పడిపోతారు. సో ఇది చేసిన పని తప్పు అని అందరూ కూడా చనిపోయినా సరే ఖండించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి ఇప్పుడు మనం రోజు పేపర్లో డైలీ చూస్తాం, ఫస్ట్ లేచిన వెంటనే అటువంటి సంబంధించిన యొక్క న్యూస్ పక్కా ఉంటుంది మనకి. సో దాంట్లో ఎక్కువగా ఎప్పుడు కూడా వివాహ సంబంధమైన మహిళలు ఎక్కువగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా చదువుకున్న పూర్వ కౌమార దశ, అప్పుడే వచ్చిన ఉత్తర కౌమార దశ వచ్చిన అడల్ట్ ఏజ్లో ఉన్న స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇంజనీరింగ్ అప్పుడే కంప్లీట్ అయ్యి ఉన్న నిరుద్యోగులు కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి యొక్క డెసిషన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ సమాజంలోని చావే పరిష్కారం సమస్యకు అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు మనుగడ సాగించలేరు. సో మనం రోజు ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకున్న ప్రతిదీ సమస్య కింద ఆలోచిస్తుంటాం. కాబట్టి చదువుకున్న వాళ్ళలో దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ గురవుతున్నారు. ఎంచేతంటే ఫస్ట్ ఇందా చెప్పిన దాని ప్రకారం మొదటిది వివాహిత మహిళలు. ఎంచేతంటే తన యొక్క బాధ్యతని తన మీద మోసుకొని మహిళ ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలను కానివ్వండి, భర్తను కానీ చూసుకుంటారు. అదే క్రమంలోనే వచ్చి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత భర్త తాగి వచ్చి కానీ, లేకపోతే ఆర్థిక సంబంధంతో ఇబ్బందుల వల్ల కానీ ఎవరిని అనలేక భార్య మీద కోపాన్ని చూపించి భార్యను తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తారు. అదే సమయంలో భార్య ఇంత చేసినా అని చెప్పేసి తను ఒక్కరితో ఇంటి దగ్గర ఉండదు కాబట్టి ఒకళ్ళు ఒత్తిడిలోనే ఇలాంటివి చేస్తారు. కానీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి స్త్రీలు, వ్యవసాయ స్త్రీలు ఎవరైతే ఉన్నారో దయచేసి అందరూ కూడా విన్నవించింది ఏంటంటే, ఎప్పుడైనా సమస్య మీకు వస్తే ఇప్పుడు కూడా పోలీసు మీ అందుబాటులో ఎప్పుడూ ఉంటారో, మీరు దీంట్లో కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. 112 కాల్ చేయండి. వెంటనే 112 కాల్ చేసినట్టయితే సంబంధ పోలీసు అధికారులకి పోనీ మీరు ఏంటంటే పోలీస్ అనేవాడు ఒకడు ఉంటాడు, నీకు ఎలాంటి సమస్య వచ్చినప్పుడు సరే మేము ఉంటాం అనే విషయాన్ని గుర్తించుకుని 112 కాల్ చేసినట్టే ఆ టైంకి అక్కడికి వచ్చి ఏమని సమస్య అంటే ఆ విధంగా తెలుసుకొని దాని పరిష్కారం కానీ ఏదో చేయడానికి చేస్తాం. అంతేగాని మీరు వెంటనే నిర్ణయం ఇదే ఫైనల్, దీనికి మించిన లేదు అని చెప్పి ఒకేసారి మీరు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల మీ పిల్లలు అందరూ కూడా రోడ్డు మీద పడిపోయి తర్వాత ఫర్దర్ దాంట్లో ఫ్యూచర్లోనే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. కానీ ప్రాణం నిల్చోబెట్టడం డాక్టర్కి ఎంత కష్టమైన పనో అది మీరు అందరూ తెలిసే విషయం. కానీ ఉన్న ప్రాణాన్ని బలవంతంగా తీసుకోవడం అనేది చాలా తప్పు, చాలా పాపం. అది లవ్ ఫెయిల్ అయిందనో, లేకపోతే జాబ్ రాలేదనో, లేకపోతే అధిక డబ్బులు అప్పులు అయిపోయామని చెప్పి, లేకపోతే లోన్ యాప్స్ పెట్టామని చెప్పి
క్రికెట్ బ్యాట్ అని చెప్పి జోదం డబ్బులు పోయని చెప్పు, ఇవన్నీ ఏదో కారణం, మనిషి కారణం వల్ల ఈ ప్రాణాలు తీసుకోవడానికి చాలామంది యూత్ చాలా ప్రాబ్లమ్స్ మనం రోజు పేపర్లో చూస్తున్నాం కదా. దయచేసి యువత అందరికి చెప్పింది ఏంటంటే, ఫస్ట్ చెడు వ్యసనాలకు అలవాటు కాదు. ఒకటి తాగుడు, సిగరెట్, గాంజా, మత్తు పదార్థాలు అలవాటు కాకుండా ఉండగలిగితే, రెండు మీ చేతిలో ఉన్న ఫోన్కి ఎడిక్ట్ కాకుండా రీల్స్, ఫేస్బుక్, బ్యాడ్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రోనోగ్రఫీ అవన్నీ చూడడం వల్ల మీ యొక్క కోరికలు ఎక్కువైపోయి, ఆలోచనలు ఎక్కువైపోయి, దాని ప్రెజర్ ఫీల్ అయిపోయి ఇలా అవుతుంది. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు 10th క్లాస్ వాళ్ళు, వాళ్ళ అమ్మ కొట్టింది ఎందుకంటే వీడియో గేమ్స్ ఆడకూడదని, స్కూల్కి వెళ్ళొద్దాం, ఫోన్ లాక్కుని, దానికోసం ఊరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దయచేసి మీరందరూ కుటుంబంలో ఏంచేదంటే అమ్మ, నాన్న, తల్లి, అక్క, చెల్లి, కూతురు, కొడుకు అందరూ ఉండేలా ఏదో ఒక రోజు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు కూర్చున్నప్పుడు రోజు నెలకు ఒక రోజు అయినా సరే ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, అందరూ కూడా సమస్యను షేర్ చేసుకుంటే ప్రతిదైనా పరిష్కారం ఉంటుందని చెప్పి ఆ పిల్లలకి, పెద్దలకి అందరూ తెలిస్తే, ఈ రోజుల్లో ఫోన్ వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కలిసి ఉండడం, కలిసి భోజనం చేయడం, కలిసి మాట్లాడడం, కలిసి ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం అవ్వట్లేదు. కాబట్టి సో ప్రతి కుటుంబానికి, సమాజం నుంచి ప్రతి కుటుంబానికి తెలియజేసింది ఈ విధంగా ఈరోజు ఈ సంబంధం నా సీఏగా తెలియజేసింది అనగా, వారానికి ఒక రోజు మీ యొక్క సమస్యల గురించి, మీ కుటుంబ సమస్యలు మాట్లాడుకునే విధంగా ఫోన్స్ పక్కన పెట్టి ఒక రోజులో 2 గంటలు షేర్ చేసుకొని మీ సమస్యలు షేర్ చేసుకొని దానికి పరిష్కారం వెతుక్కున్నట్టయితే అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి నా అభిప్రాయం ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం.